వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4,500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025 అక్టోబర్లో 18వ తారీఖు మన యొక్క గురువు గారు అతిచారంతో ఒక 40 నుండి 41 రోజుల పాటుగా కర్కాటక రాశిలోకి ప్రవేశించి మరలా కొన్ని రోజులు ఆ మిథున రాశిలోకి వక్రీకరించి అటు పిమ్మట మళ్ళీ మిథున రాశిలోకి రావడం. సో దీనివల్ల ఈ 12 రాశుల వారికి ఈ అక్టోబర్ నెలలో ఏ విధమైనటువంటి శుభ అశుభాలు జరగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా గ్రహచారము గోచారము గురించి అందరూ తెలుసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే గోచారంలో ఉన్నటువంటి పేరు గ్రహచారంలో కూడా ఆ నామముతోనే ఉంటుందా, మీ యొక్క జన్మనామము బట్టి మీ వ్యవహారిక నామం ఉందా, లేదు మీ జన్మనామం వేరే ఉంది వ్యవహారిక నామం వేరే ఉంది అన్నప్పుడు వ్యవహారిక నామం ప్రకారంగా వచ్చినటువంటి రాశి బట్టి కొన్ని అశుభాలు జరుగుతూ ఉంటవి. మరి జన్మనామం ప్రకారంగా వచ్చేటువంటి ఆ యొక్క ఏలినాటి శని, అష్టమ శని, షష్టమ గురువు వీటి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి ఏది మనం చూసుకోవాలి, మరి ఏ ప్రకారంగా ముందుకు వెళ్ళాలి? ఎందుకంటే మేషరాశి గురించి చెప్పేవారు ఉన్నారు, మిథున రాశి గురించి చెప్పేవారు ఉన్నారు, మకర రాశి గురించి, అందరూ రాశుల గురించి చెప్తూ ఉన్నారు, సంతోషమే. కానీ ఇందులో మీకు ఏది కనెక్ట్ అవుతూ ఉన్నది, మీరు దేనిని బేస్ చేసుకొని చూసుకోవాలి? ఫలానా రాజు అంటే తులారాశి చూసుకోవాలా, మరి తను జన్మించినటువంటి సమయానికి మేషరాశి అయితే అశ్విని నక్షత్రం అయితే అది చూసుకోవాలా, మరి ఏమిటి అనేటువంటి క్లుప్తమైన విషయాల కోసం తప్పకుండా నా వీడియోస్ను ఫాలో అవుతూ ఉండండి. మరి ఈ యొక్క అక్టోబర్ నెలలో మనకు ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఆల్ ద బెస్ట్. మేషరాశి. మరి మేషరాశి వారికి అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, కృతికా నక్షత్రాలు. మరి ఈ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క అక్టోబర్ నెల ఏదైతే ఉందో మనకు వీరికి ముఖ్యంగా స్థాన చలనము, ప్రదేశ మార్పులు జరిగేటువంటి పరిస్థితులు సుమారుగా ఒక 2-3 నెలల పాటుగా ఉంటుంది. ఇప్పటి నుండే జాగ్రత్తగా ఉండండి. గృహ నిర్మాణ అవకాశాలు, ఎవరన్నా ఏమైనా మనకు తక్కువలో ఇల్లు అమ్మడం కావచ్చును, లేదా వాస్తు బాగాలేని ఇల్లు తీసుకునేటువంటి సందర్భాలు కూడా ఉండవచ్చును, లేదా ఆల్రెడీ మనకు గత 8-9 నెలల నుండి వ్యవస్థ బాగాలేదు. ఇట్టి మేషరాశి వారికి చాలా నెగిటివ్ ఎనర్జీ కానీ నెగిటివ్ వైబ్స్తో ఉండేటువంటి పరిస్థితి ఉంది. అందులో ముఖ్యంగా ఆ అక్షరము, లా అక్షరంతో ఉండేటువంటి వారు, చ అక్షరంతో ఉండేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంగ్లీష్లో చూసుకున్నట్టయితే ఏ అక్షరము, ఎల్ అక్షరము, అదేవిధంగా సి అక్షరము, ఈ పేర్లతో మొదలయ్యేటువంటి లెటర్స్ లైక్ వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ పేర్లతో ఉండేటువంటి దేశాలలో కానీ, ఈ పేర్లతో ఉండేటువంటి సంస్థలు కానీ కొంత రైడింగ్ కానీ, లేదా క్లోజ్ అవ్వడం కానీ, లేదా చాలా డౌన్ఫాల్ అయ్యేటువంటి పరిస్థితులు కానీ, ఇలాంటివి ఎన్నో ఎదుర్కొనేటువంటి పరిణామాలు మాత్రము గోచరిస్తున్నవి. పూర్తిగా నరఘోషతో ఒక 100 మంది యొక్క చూపు మీపై ఉంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఈ యొక్క మేషరాశి వారు ఎవరిని నమ్మకండి, మీ పర్సనల్ విషయాలు ఎవరికి చెప్పకండి. ఒక 4 ఉంటే అక్కడ సీక్రెట్గా బయటికి వెళ్ళి ఒక కాల్ మాట్లాడి రండి. అంతేగాని ఈ నలుగురితో నేను నలుగురు ముందు నేను ఫోన్ మాట్లాడడం వల్ల కొంత నాకు 10 కిరీటాలు వస్తాయి అనేటువంటి ఆలోచన అనేటువంటిది ఏం పెట్టుకోవద్దు. సమయం బాగాలేదు, ఇది గమనించుకోండి. ఆదాయానికి మించినటువంటి డబ్బు ఖర్చు కనబడుతుంది మేషరాశి వారికి. బంధువుల యొక్క మరణ వార్తలు, అదేవిధంగా స్థానభ్రంశము, ధన నాశనము, కొంత ముక్కు ముఖము తెలియని వారితో
కొంత చికాకుగా ఉండడం కానీ, కొన్ని గొడవలు కానీ ఏర్పడేటువంటి పరిణామాలు ఉన్నవి. అదేవిధంగా చూసుకున్నట్టయితే గృహములో కొన్ని సమస్యలు, భార్యాభర్తలకు గొడవలు ఏర్పడము, కోర్టు రిలేటెడ్ దాకా వెళ్ళడము, కోర్టు సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిణామాలు. దీంతోపాటుగా మీరు పనిచేసే చోట మీ పై అధికారుల నుండి ఏదో ఒక భయము ఏర్పడేటువంటి పరిస్థితులు, కొంత కోపము అధికంగా పెరిగేటువంటి పరిస్థితి, అనూహ్య అవరోధాలు, అదేవిధంగా కొంతమేర అగ్ని ప్రమాదాలు, కొన్ని వస్తువులు మనకు దొంగతనానికి గురి అయ్యేటువంటి సందర్భాలు కూడా గోచరిస్తూ ఉన్నవి. ఇక దీనికి తోడు ఇంకనూ చూసుకున్నట్టయితే స్త్రీమూర్తులకు కొంత గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలు రావడము, అదేవిధంగా కొంత గొడవలు, విరోధాలు ఏర్పడేటువంటి పరిస్థితి, భార్యాభర్తలలో కూడా కొంత అన్యోన్యత లోపించేటువంటి పరిస్థితులు, కొంత విచారంగా మూడిగా ఉండేటువంటి పరిస్థితి, అదేవిధంగా మన కళ్ళ ముందు మన శత్రువులు వృద్ధిలోకి వచ్చేటువంటి సమయాలు, ఇంకనూ కొంత మనశ్చింత, ప్రమాదాలు, ప్రయాణాలలో కోర్టు రిలేటెడు ఏదో ఒక రకంగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేటువంటి పరిణామాలు, మీరైనా లేదా మీ యొక్క వెహికల్ అయినా ప్రమాదానికి గురవ్వడం కానీ, లేదా హాస్పిటల్కు వెళ్ళడం కానీ, కోర్టు రిలేటెడ్ తిరగడం కానీ, పోలీస్ స్టేషన్ రిలేటెడ్ వెళ్ళడం కానీ, లేదా ఏదో ఒక రకంగా పోలీసు వారికి సంబంధించినటువంటి ఆ రిలేటెడ్ విషయాలు మీ లైఫ్లోకి రావడం కానీ. అంటే మొన్న ఏం జరిగిందంటే ఒకరు ఒక వెహికల్ తీసుకున్నారు, ఇది కాస్త వారు అమ్మారు, సేల్ చేశారు. ఇది వారి పేరు మీద చేయించుకోలేదు, అంటే కంటిన్యూ ఫైనాన్స్ మీద ఇవ్వడం జరిగింది. సో వీరెక్కడో ఉన్నారట పాపం, వారు ఎక్కడో యాక్సిడెంట్ చేశారు, చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. మరి ఆ వెహికల్ ఎవరి పేరు మీద ఉందయ్యా అంటే పలానా వ్యక్తి పేరు మీద. పలానా వ్యక్తికి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. పాపం ఇతను ఎక్కడో ఏదో పని చేసుకునేటువంటి అతను, అయ్యో నేను వెహికల్ అమ్మేశా అండి, పరిస్థితి ఇది అని చెప్పాడు. అంటే ఈ విధమైనటువంటి సమాచారాలు, సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకునే ప్రమాదాలు ఉన్నవి. దగ్గర వ్యక్తులను ఎవరిని నమ్మకండి, డబ్బును మాత్రం ఎవరికి ఇవ్వద్దు. ఈ రాబోయే రోజులు చాలా చెడ్డ రోజులు అని చెప్పి అనుకోండి. ఇన్ని రోజులు ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడైతే ఉండవు, అదైతే గమనించుకోండి. అదేవిధంగా ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే కొంత కాళ్ళకు సంబంధించినటువంటి దెబ్బలు త్రాకడం కానీ, లేదా కాలు విరగడం లాంటివి కానీ, ఈ బోన్ రిలేటెడ్ కొంత ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉంటవి. సో వాహనాలు నడిపేటప్పుడు కానీ, మనము నడిచే క్రమంలో కానీ, వాకింగ్ చేసేటప్పుడు కానీ, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది కొంత సిచ్యువేషన్ బాగా లేదు, అది మనం యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తే సరిపోతుంది. తప్పకుండా లలిత అమ్మవారికి చక్కటి చెరుకు గడలను నివేదన చేసి, మరి ఈ చెరుకు గడలను ఆవుకు కానీ, కుదిరితే ఎక్కడైనా ఏనుగుంటే ఏనుగుకు కానీ, లేదా ఈ చెరుకు గడలతో ఏదైనా హోమము కానీ నిర్వహించిన మంచి ఫలితం ఉంటుంది మనకు. మేషం నుండి మీనం వరకు ఇందులో ఏ రాశి వారికి ఎలాంటి ఇబ్బందులున్నా మన ఆధ్వర్యంలో ప్రతి శనివారము నవగ్రహ హోమము, శని పాశుపతము, అదేవిధంగా రుద్ర హోమాలు జరుగుతూ ఉంటాయి. దీనికి తోడు గురు బలానికి సంబంధించి దత్తాత్రేయ స్వామి యొక్క మూల మంత్ర హోమాలు జరుగుతూ ఉంటాయి. కనుక ఎవరు ఎక్కడున్నా సంకల్పం అనేటువంటిది ఎంతో గొప్పది. కనుక ఇట్లా ఈ కార్యక్రమానికి సంకల్పించుకోవాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా కింద కనబడేటువంటి నెంబర్ను కాంటాక్ట్ కండి. మీ అడ్రస్కు మా యొక్క ప్రసాదాన్ని మీ పేర్లపై పూజ చేసి వీడియో కాల్లో మీకు దర్శనాన్ని కల్పించి మీ అడ్రస్కు ప్రసాదాన్ని పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఆల్ ద బెస్ట్.